దసరా హిందువులందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో సంబరంగా ఎదురుచూసే పండుగ దసరా వచ్చేసింది. భారతీయుల ప్రధాన పండుగల్లో విజయదశమి లేదా దసరా ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజుల పాటు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి పండుగ జరుపుకుంటారు. ఈ 10 రోజులను కలిపి దసరా పండుగగా జరుపుకుంటాం. విజయదశమికి ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. ఈ చివరి 3 రోజులు విద్యార్థులు పుస్తకాలు పూజలో పెట్టి పూజలు చేసే పద్ధతి కూడా ఉంది. అలా చేయడం వలన విద్యల దేవత అయిన సరస్వతీదేవి అనుగ్రహంతో విద్యార్థులు చదువుల్లో రాణిస్తారని చెప్తారు. ఈ దసరా నవరాత్రుల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం కూడా ఉంది. ఈ నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణలో కానీ, అవతారాల్లో కానీ, నైవేద్య సమర్పణలో కానీ కొద్దిగా తేడాలుంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పద్ధతిలో చేసుకుంటారు. అంటే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఒక విధానంలోనూ, తెలంగాణ ప్రాంతాల్లో ఒక విధానంలోనూ, అలాగే బెంగాల్ ప్రాంతంలో ఒక పద్ధతిలోనూ ఇలా కొద్దిపాటి తేడాలతో పూజలు అలంకరణలు జరిగినా కూడా నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన అనేది మాత్రం ప్రతి ఒక్కరూ ప్రతి ప్రాంతంలోనూ ఆచరించేదే. అయితే ప్రధానంగా మన రాష్ట్రంలో మాత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రుల్లో అమ్మవారి రూపాలను అలంకరణలు ఎలా చేస్తారో దానినే ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు మన రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. దసరా నవరాత్రులు, వీటినే శరన్నవరాత్రులు అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి శరన్నవరాత్రులు అన్న పేరొచ్చింది. ఈ శరన్నవరాత్రులు శక్తి అంటే అమ్మవారి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చే పండుగ రోజులు. ఈ సంవత్సరం దసరా నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మ అలంకరణలు చూస్తే 3వ తేదీ అంటే మొదటి రోజు గురువారం రోజున బాలా త్రిపుర సుందరిగా అలంకృతమవుతుంది కనకదుర్గమ్మ. 4వ తేదీ అంటే 2వ రోజు శుక్రవారం రోజు గాయత్రీదేవి, 5వ తేదీ 3వ రోజు శనివారం రోజున అన్నపూర్ణాదేవి, 6వ తేదీ అంటే 4వ రోజు ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి, 7వ తేదీ 5వ రోజు సోమవారం శ్రీ మహాచండీదేవి, 8వ తేదీ అంటే 6వ రోజు మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి, 9వ తేదీ 7వ రోజు బుధవారం శ్రీ సరస్వతీదేవి, 10వ తేదీ 8వ రోజు గురువారం దుర్గాదేవి అలంకారం, 11వ తేదీ 9వ రోజు శుక్రవారం రోజున మహిషాసుర మర్దినిగా అమ్మవారు దర్శనమిస్తుంది. ఆ తరువాత కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. దాంతో నవరాత్రులు ముగుస్తాయి. ఆ తర్వాత 12వ తేదీ శనివారం రోజున రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారిని నవరాత్రుల్లో ఏ అవతారాల్లో ఎలా ఆరాధించాలో స్వయంగా బ్రహ్మదేవుడే మార్కండేయ మహర్షికి చెప్పాడట. దాని ప్రకారం అమ్మవారిని 9 రోజులలో 9 అవతారాలలో అంటే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అవతారాల్లో ఆరాధించాలి. ఈ 9 అవతారాల్లో తొలి రూపం శైలపుత్రి అవతారం. ఈ శైలపుత్రి అవతారం గురించి, ఆరాధన, అలంకరణ, నైవేద్యం మొదలైన విషయాల గురించి ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. దుర్గా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని నవదుర్గలుగా ఆరాధిస్తారు. పాడ్యమి నాడు ప్రారంభమయ్యే నవరాత్రుల్లో మొదటి రోజు దుర్గాదేవి అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. శైలము అంటే కొండ లేదా పర్వతం. పర్వతాలకు రాజు హిమవంతుడు. పర్వతరాజు హిమవంతునికి కుమార్తెగా జన్మించింది కాబట్టి ఆమెకు శైలపుత్రి అనే పేరొచ్చింది. శైలపుత్రి అవతారం వెనుక ఒక కథ ఉంది. దక్షుని కుమార్తె సతీదేవి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుణ్ణి వివాహం చేసుకుంది. అది ఇష్టపడిని దక్షుడు అల్లుడిని చిన్నచూపు చూస్తాడు. ఒకసారి దక్షుడు చేసిన యజ్ఞానికి దేవతలందరినీ పిలిచినా అల్లుడైన శివుణ్ణి మాత్రం పిలవడు. అయినా కూడా పుట్టింటి మీది మమకారంతో సతీదేవి దక్షుని యజ్ఞానికి వెళుతుంది. కానీ అక్కడ ఆమెకు అవమానమే ఎదురవుతుంది. పైగా అల్లుడైన శివుణ్ణి అవమానకరంగా మాట్లాడతాడు దక్షుడు. తన భర్తకు జరిగిన ఈ అవమానానికి బాధపడిన సతీదేవి అక్కడే యాగాగ్నిలో తనువు చాలిస్తుంది. ఆమె మళ్లీ హిమవంతుని పుత్రికగా జన్మించి శివుని వివాహం చేసుకోవడం కోసం తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందుతుంది. ఇది శైలపుత్రి కథ.
శిరస్సున అలంకారంగా బాలచంద్ర రేఖను ధరించి శూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు భర్త కావాలని కోరుకుంటుంది పార్వతీదేవి. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలైపోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతమే శైలపుత్రి అని చెప్తారు పెద్దలు. ఈరోజు అంటే దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు లేదా పసుపు రంగు చీర కడతారు. అమ్మవారికి ఎరుపు రంగు మందార పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారికి పొంగలి, పులిహోర, పరమాన్నం నైవేద్యంగా పెడతారు. ఈరోజు రవికల గుడ్డ అంటే జాకెట్టు బట్టను దానం చేస్తే పుణ్యం లభించడంతో పాటు సద్బుద్ధి కలిగి అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి. ఈరోజు 10 ఏళ్ల లోపు వయసున్న బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజించి బట్టలు పెడతారు. ఇది దసరా నవరాత్రుల్లో పూజించే నవదుర్గలలో అమ్మవారి మొదటి స్వరూపం శైలపుత్రి చరిత్ర, అలంకరణ, నైవేద్యాల విశేషం. మరి రేపటి వీడియోలో నవదుర్గలలో 2వ స్వరూపమైన బ్రహ్మచారిణి గురించి, ఆమెకు నివేదించవలసిన నైవేద్యాల గురించి తెలుసుకుందాం.